Hi everyone, this is Nagu from N Multimedia. సో ఈరోజు మనం ఒక ఫోటోషాప్లో బేసిక్ అంటే మనం ఒక బయట మనం జనరల్గా చాలామంది ఫొటోస్ దిగినప్పుడు వాటిని కలర్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి అనేది తెలియనప్పుడు బయట చాలామందికి ఇచ్చి మనం కలర్ కరెక్షన్ చేయించుకుంటాం. బట్ యాక్చువల్లీ మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ గో ఫర్ ఫోటోషాప్, ఫోటోగ్రఫీ అనేది తీసుకోండి అండ్ గో ఫర్ రీసెట్ ఫోటోగ్రఫీ. సో ప్యానల్స్ ఏ ప్లేసెస్లో అయితే ఉండాలో ఆ ప్లేసెస్లోకి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇంపోర్టింగ్ ఏ బేసిక్ ఫోటో విచ్ ఐ హావ్ టేకన్ ఫ్రమ్ ది 5D Mark III. సో ఈ ఫోటోని జనరల్గా మీరు ఒరిజినల్ ఫొటోస్ మీద ఎప్పుడు కూడా డైరెక్ట్గా వర్క్ చేయొద్దు, ఎందుకంటే ఇన్ కేస్ గబుక్కుని ఏదన్నా మిస్టేక్ చేసి కంట్రోల్ కొట్టారనుకోండి ఒరిజినల్ ఫోటో మీద సేవ్ అయిపోద్ది. సో ఆబ్వియస్లీ ప్రీవియస్ టాపిక్లో మనం మాట్లాడినప్పుడు కూడా ఫోటో వచ్చేసరికి మనకి RGB అనే ఫార్మేట్లో ఉంటుంది. సో హియర్ ఐ గో. సో ఇక్కడ Alt-ID అని కొట్టంగానే నాకు ఆటోమేటిక్గా ఇంకో కాపీ అనేది వచ్చేస్తుంది. ఒరిజినల్ వచ్చి JPG అని ఉంటుంది అండ్ వెన్ యూ టేక్ ఎ కాపీ ఇట్ కమ్స్ టు కాపీ అని చెప్పి స్పెసిఫైడ్గా చూపిస్తుంది. సో ఒరిజినల్ ఫోటో నేను ఏం చేస్తానంటే క్లోజ్ చేసేస్తాను. సో క్లోజ్ చేసిన తర్వాత ఐ జస్ట్ మేక్ ఇట్ టు ఫిట్ ఆన్ స్క్రీన్. సో హియర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఫోటోషాప్లో డిపెండ్స్ అపాన్ యువర్ బోర్డ్ బట్టి, మీకున్న గ్రాఫిక్ కార్డ్ బట్టి కొన్ని ఫిల్టర్స్ మనకి ఆటోమేటిక్గా డిజేబుల్ అవుతాయి, కొన్ని మనకి ఎనేబుల్ అవుతాయి. సో కొంతమందికి మనకి నేను ఇప్పుడు వాడే వర్షన్ వచ్చి ఫోటోషాప్ CC కాబట్టి ఈ ఫోటోషాప్ CCలో ఏంటంటే కెమెరా రా ఫిల్టర్ అనేది ఒకటి కామన్గా ఉంటుంది మనకి. సో ఈ కెమెరా రా ఫిల్టర్ అనేది డిపెండ్స్ అపాన్ సిస్టమ్ బోర్డ్ బట్టి, సిస్టమ్ గ్రాఫిక్ కార్డ్ బట్టి మనకి విజిబుల్ అవుతుంది ఇక్కడ. సో ఈ కెమెరా రా ఫిల్టర్ అనేది నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోని లేయర్స్కి షార్ట్కి ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. F7 ఇస్ ద షార్ట్కి. సో నేను లేయర్లో దాన్ని డూప్లికేట్ చేయాలంటే Ctrl+J ఇస్ ద షార్ట్కి. సో కంట్రోల్ చేసి డూప్లికేట్ చేసిన తర్వాత ఐల్ గో ఫిల్టర్, కెమెరా రా ఫిల్టర్స్. సో నేను ఎటువంటి ఫోటో మీద ఎటువంటి వర్క్ అనేది ఏం చేయట్లేదు, డైరెక్ట్ నేను కెమెరా రా ఫిల్టర్లోకి వెళ్ళిపోతున్నాను. సో బేసిక్గా కెమెరా రా ఫిల్టర్కి వచ్చేసరికి ద షార్ట్ కీ ఈజ్ Shift-Ctrl-A ఇస్ ద షార్ట్ కీ. Shift-Ctrl-A అనగానే ఆటోమేటిక్గా మీకు కెమెరా రా ఫిల్టర్లోకి మూవ్ అవుతుంది ఫోటోతో పాటు. సో వెన్ యూ గో హియర్, సో ఫస్ట్ ఇక్కడ బేసిక్ అని చూపిస్తుంది. బేసిక్ అనేది ఏంటంటే ఇన్ కేస్ మీరు తీసేటప్పుడు కెమెరా టింట్ అంటే మనం జనరల్ కెమెరాలో తీసేటప్పుడు ఫోటోని 5D కెమెరాస్ కానీ వీటికి కానీ మనం RGB వాల్యూస్, CMYK వాల్యూస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ మీరు కంప్లీట్ గ్రీనరీలో దిగుతున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ ఎంతో కొంత గ్రీనరీ అనేది మీ బాడీ మీద, మీ స్కిన్ టోన్ మీద కానీ, మీ డ్రెస్ మీద కానీ ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అలాగే ఇక్కడ మన టెంపరేచర్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఎల్లో యూ కెన్ గో ఫర్ బ్లూ, లిటిల్ బిట్ స్లైట్ బ్లూ నేను మిక్స్ చేసుకుంటాను. టింట్ వచ్చేసరికి ఏంటంటే రిలేటెడ్ వాట్ టింట్ యూ వాంట్, సో ఆ విధంగా ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. సో టింట్ అండ్ టెంపరేచర్ మనం కంప్లీట్గా మార్చిన తర్వాత ఎక్స్పోజర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీసేటప్పుడు ఏంటంటే ఫేస్ని మనం బ్రైట్ చేయాలని చెప్పి మనం ఆబ్వియస్లీ కెమెరాలో ఏంటంటే మన అపాచర్ కానీ ఇలాంటివి పెంచుతాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆబ్వియస్లీ బ్రైట్నెస్ ఎక్కువ పెంచే కొద్దీ ఏమవుతుంది, వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు ఆ ఫేస్ వైట్ కనపడాలని చెప్పి చాలామంది ఫేస్ వరకే అబ్జర్వ్ చేసుకుంటూ పెంచేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీ షర్ట్ మొత్తం కూడా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోద్ది. ఓవర్ ఎక్స్పోజ్ అయిన ఫొటోస్ని ఎప్పుడు కూడా మీరు తగ్గించలేరు, గుర్తుపెట్టుకోండి. బట్ తక్కువ ఎక్స్పోజ్ అయిన వాటిని కావాలంటే మీరు ఎక్స్పోజర్ పెంచుకోవచ్చు కానీ, బట్ ఎక్స్పోజర్ ఆల్రెడీ బాగా ఫ్లాట్ అయిపోయి మీకు కంప్లీట్ ఫ్లాట్ అయిపోయిన దాన్ని మీరు తగ్గించాలంటే మాత్రం కష్టం. అంటే నాకు తెలిసి ఒక 80% మీరు ఓవర్ ఎక్స్పోజ్ చేస్తారు. సో దాంట్లో ఒక 10% మీరు రికవరీ చేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు, అంతకుమించి మీరు రికవర్ చేయలేరు. సో ఎప్పుడు కూడా ఫోటో తీసేటప్పుడు ఓవర్ బ్రైట్ చేయొద్దు. ఇన్ కేస్ కొద్దిగా డార్క్గా వచ్చిన ఫోటోని కావాలంటే బ్రైట్ చేసుకోవచ్చు కానీ కంప్లీట్గా బ్రైట్ అయిపోయిన ఫోటోని మాత్రం మనం నార్మల్ స్టేజ్కి అయితే తీసుకురాలేము. సో అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫోటోగ్రాఫర్స్ వచ్చేసరికి. సో ఎక్స్పోజర్ అనేది ఏంటంటే ఐ జస్ట్ యూజ్ ఎ మైన్యూర్ చేంజ్ హియర్. సో కాంట్రాస్ట్ అనేది ఏంటంటే నథింగ్ బట్ గివ్స్ ద కలర్స్ లిటిల్ బిట్ డార్కర్, మనకి ఉన్న కలర్స్ని కొద్దిగా డార్క్ చేస్తుంది. హైలైట్స్ అనేది ఏంటంటే స్పెసిఫైడ్ ఎక్కడైతే ఓవర్ బ్రైటెడ్లో ఉందో ఆ పర్టికులర్ థింగ్స్ని నేను కొద్దిగా డల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక ఈ షేడ్లో ఉండటం వల్ల నాకు ఏంటంటే ఈ షర్ట్ చూసారు కంప్లీట్ ఇక్కడ నాకు ఫ్లాట్ అయిపోయింది.
సో నేనేం చేస్తాను, హైలైట్స్ని కొద్దిగా తగ్గించే కొద్దీ నాకు ఏంటంటే వైట్ షర్ట్ మీద ఉన్న ఫోల్డ్స్ కూడా సమ్వాట్ నాకు బెటర్గా కనిపిస్తుంటుంది. సో ఆ రిలేటెడ్లో నేను ఏంటంటే ఎక్స్పోజర్ ఏంటంటే నేను తీసేటప్పుడు ఫోటోలో ఎప్పుడు కూడా వైట్ షర్ట్స్ వేసుకున్న వాళ్ళు కొద్దిగా బ్లాక్ కనిపిస్తున్నారని చెప్పి ఓవర్ బ్రైట్ చేసి మాత్రం ఫొటోస్ తీయద్దు. సో దానివల్ల మీరు తగ్గించుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ షాడోస్. ఆబ్వియస్లీ షాడోస్ అనేది ఏంటంటే డార్కర్ ఏరియాస్లో పడే షాడోస్ని కొద్దిగా మీరు డీటెయిల్స్ ఏమైనా మిస్ అవుతుంది, మరీ ఫ్లాట్ అయిపోతుంది అనుకుంటే కనుక మీరు కొద్దిగా బ్రైట్ చేసుకోవచ్చు. సో చేసిన తర్వాత బ్లాక్స్ అంటే కంప్లీట్గా హెయిర్ అవ్వచ్చు, ఐబ్రోస్ అవ్వచ్చు, కంప్లీట్ ఐబాల్స్ అవ్వచ్చు. ఈ బ్లాక్ అనేది ఏమవుతుందంటే మీకు కంప్లీట్ ఎంటైర్ ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఎక్కువగా మీకు ఆ పర్టికులర్ థింగ్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చి క్లారిటీ అనేది ఏంటంటే మీకు సమ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే మీరు కొద్దిగా పెంచే కొద్ది ఏమవుతుంది స్కిన్ టోన్ ఇంకొద్దిగా రియాలిటీలోకి అంటే బట్ డోంట్ యూజ్ ఇట్ మోర్. క్లారిటీ అనేది జస్ట్ ఒక +2 or +5 వరకు యూజ్ చేయండి, అంతమించి యూజ్ చేయొద్దు. అండ్ ఇఫ్ యూ గో డౌన్ యూ హ్యావ్ కర్వ్స్ అనే ఆప్షన్ ఉంది. కర్వ్స్ అనే దాంట్లో కూడా మీరు కంప్లీట్గా ఓన్లీ రెడ్ వరకు, గ్రీన్ వరకు, లేకపోతే బ్లూ వరకు చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ గో హియర్ యాక్చువల్లీ. ఎందుకంటే జనరల్గా ఇంకా మనం కలర్ మిక్సింగ్స్ వీటిలోకి వెళ్ళేసరికి మనం సేమ్ థింగ్ చేస్తాం. సో డీటెయిల్స్లోకి వెళ్ళేసరికి ఏంటంటే షార్ప్నింగ్. సో ఆబ్వియస్లీ ఫోటో అనేది మనం తీసినప్పుడు బెటర్ ఫోకస్ లెంత్లో క్లియర్గా తీస్తే కనుక మనకి ఎంతో కొంత క్లియరెన్స్ అనేది ఉంటుంది. బట్ మనకి బాగా క్లియరెన్స్ ఇంకొద్ది బెటర్ అవ్వాలనుకుంటే షార్పింగ్ అనేది యూస్ చేసుకోవచ్చు. బట్ డోంట్ గో ఫర్ మోర్. ఎక్కువ షార్ప్ యూస్ చేసే కొద్దీ నాయిస్ క్రియేట్ అవుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నేనేం చేస్తాను అంటే ఒక సర్టన్ లెవెల్, ఒక 5 బిలో వాల్యూ అనేది నేను ఇచ్చుకుంటాను. నాయిస్ రిడక్షన్ అనేది ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ ది స్కిన్ టోన్. అంటే స్కిన్ని మీరు ఎంతో కొంత సాఫ్ట్ అపీరెన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ ఉంది మనకి నాయిస్ రిడక్షన్లో. అంటే అది ఎలా వర్క్ చేస్తుంది అంటే లైక్ పోర్ట్రేచర్ అని చెప్పి ఒకప్పుడు ప్లగిన్ ఉండేది మనకి ఫోటోషాప్లో, ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నాం మనం దాన్ని. సో ఆ పోర్ట్రేచర్ ప్లగిన్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్ స్కిన్ని కొద్దిగా సాఫ్ట్ ఫీల్ తీసుకొస్తుంది. సో వెన్ యూ గో వాంట్ టు మేక్ మోర్ స్మూతర్ టు ది స్కిన్, సో కొంతవరకు స్మూత్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఇఫ్ యూ కమ్ ఫర్ కలర్ మిక్సర్, ఇక్కడికి వచ్చేసరికి మనకి హ్యూ, సాచురేషన్ అండ్ లూమినెన్స్. సో ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ హ్యూ అనేది ఏంటంటే పర్టికులర్ రెడ్ కలర్ని మీరు వేరే కలర్స్లోకి మార్చాలి అనుకుంటే కనుక యూస్ చేసుకోండి. లైక్ గ్రీన్ ఉంది, సో నేను గ్రీన్ సమ్ అదర్ షేడ్ పెట్టాలి బ్యాక్ సైడ్, సమ్ వాట్ లైక్ లీవ్స్కి మనం షేడ్ మార్చాలి అనుకుంటే కనుక ఆబ్వియస్లీ కెన్ గో హియర్ అండ్ చేంజ్ ద కలర్స్. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్, ఐ వాంట్ టు కీప్ ఇట్ ఎస్ న్యాచురల్. సో అలా మీరు వేసుకున్న ప్యాంట్ కానీ బ్లూ ఉందనుకోండి, ఆ ప్యాంట్ కలర్స్ కానీ ఆ సిమిలర్ అంటే ఆ కలర్ టోన్ ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా చేంజ్ అవుతుంటాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు టచ్ దిస్ హ్యూ అనేది ఏంటంటే కంప్లీట్గా ఉన్న కలర్స్ని రీప్లేస్ చేయడానికి మనం యూస్ చేస్తాం. బట్ నేనైతే ప్రస్తుతానికి అవి యూస్ చేయట్లేదు. అండ్ ఇఫ్ యూ గో ఫర్ సాచురేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సాచురేషన్ ఏంటంటే ఇన్ కేస్ మనం వేసుకున్న డ్రెస్సెస్ ఏమైనా ఫేడ్ అయి ఉన్నాయి అనుకోండి, వాటిని ఇంకొద్దిగా సాచురేటెడ్గా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు సపోజ్ నేను రెడ్ మీద వర్క్ చేస్తున్నాను. సో రెడ్ కామన్గా నేను ప్రీవియస్ తీసుకున్నప్పుడు ఏంటంటే దిస్ ఇస్ ద కలర్ యాక్చువల్లీ బేసిక్గా. ఇఫ్ ఐఎమ్ కీపింగ్ ఇట్ 0, దిస్ ఇస్ ద కలర్. సో రెడ్ నేను పెంచే కొద్ది ఏమవుద్దంటే ఆ కలర్ చూసారా, యూ కెన్ సీ ద చేంజ్ ఆఫ్ దట్ కలర్. సో ఐ కెన్ మేక్ దట్ కలర్స్ లిటిల్ బిట్ బూస్టప్, అంటే కొద్దిగా నాకు బ్రైటర్ అవుతాయి. సో కలర్స్ ఇంకా బాగా బ్రైట్గా మనకు కనిపిస్తాం అనేది జరుగుతుంది. సో ఇన్ దిస్ వే ఈవెన్ ఎల్లో ఆల్సో నేను స్లైట్గా చేంజ్ చేసుకుంటా. బట్ టు సీ ద స్కిన్ టోన్ ఆల్సో, స్కిన్ టోన్కి ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే రెడ్ అనేది ఆబ్వియస్లీ కొద్దిగా ఫేస్ మీద కూడా ఎంతో కొంత చేంజ్ వస్తుంది. ఇఫ్ యూ సీ ద లిప్స్, నేను ఇప్పుడు రెడ్ ఇందాక పెంచాను కాబట్టి నాకు ఆబ్వియస్లీ రెడ్ లిప్స్ మీద ఎంతో కొంత నాకు చేంజ్ అనేది చూపిస్తుంది. సో అలాగే మనం చేసేటప్పుడు ఏంటంటే ఒక కలర్ చేంజ్ చేస్తున్నాం అంటే ఎంటైర్ ఫోటోని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి కంపల్సరీ. బ్లైండ్గా మీరు ఏదైతే ఫోకస్ చేస్తారో దాని మీద చూసుకుని మిగతా అన్ని పెంచుకుంటూ వెళ్తే ఫేస్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్ అండ్ ఇఫ్ యూ గో ఫర్ గ్రీన్, సో బ్యాక్ సైడ్ లీఫ్ గ్రీన్స్ ఇవన్నీ కూడా, అండ్ బ్లూ. సో ఆబ్వియస్లీ తన షర్ట్ మీద ఉన్న బ్లూ రిలేటెడ్ టింట్స్, ఇఫ్ యూ సీ దిస్ యూ కెన్ సీ ద చేంజ్. ఈవెన్ హెయిర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారా. సో దానికనే మనం లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్. లూమినెన్స్ అని వచ్చేసరికి ఏంటంటే బ్రైటర్ అవుతాయి. అంటే మీకు ఏంటంటే కొద్దిగా ఫేస్ కూడా మీరు గ్లో ఇచ్చుకోవాలంటే ఆరెంజ్ అనే దాంట్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ సీ ద ఫేస్ ఈస్ గెటింగ్ బ్రైటర్, సో ఆటోమేటిక్గా నాకు ఫేస్ బ్రైట్ అవుతుంది. సో అలాగే మన గ్రీన్స్ కూడా బ్యాక్ సైడ్ బ్రైట్ అవ్వాలనుకుంటే మీరు బ్రైట్ చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్ బ్రైట్, ఐ వాంట్ మేక్ ఇట్ లిటిల్ బిట్ డార్క్, కొద్దిగా డార్క్ చేస్తున్నాను.
సో ఈ విధంగా మనం వేసుకున్న ప్యాంట్స్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా బ్రైటర్ అవ్వాలి, ఎక్స్పోజ్ అవ్వాలి అనుకుంటే కనుక యూ కెన్ జస్ట్ మేక్ ది వాల్యూస్ ప్లస్ వాల్యూలోకి పెంచుకోవచ్చు. లూమినెన్స్ అనేది ఏంటంటే బేసిక్గా మనకి ఫోటోని ఇంకొద్దిగా బ్రైట్నెస్ క్రియేట్ చేసడానికి పనిచేస్తుంది. అండ్ ప్రెస్ ఓకే. సో నేను చాలా వరకు ఇప్పుడు సింపుల్గా ఒక ఫోటోని బేసిక్ ఎడిటింగ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మనకి కెమెరా రా ఫిల్టర్లో మనకు ఇంకో ఆప్షన్ ఉంది ఏంటంటే లైక్ చుట్టూ మనకి ఒక బేసిక్ థింగ్ లైక్ మనకి వింటేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో అది ఇదేంటంటే పర్టికులర్ విగ్నిటీ అనేది ఏంటంటే మనం షేడ్ అంటే చుట్టూ బోర్డర్స్కి చేంజ్ చేసుకోవడానికి వీ కెన్ గివ్ ఎ డార్క్ షేడ్ హియర్. చుట్టూ ఎండ్స్ వచ్చేసరికి కొద్దిగా ఆబ్వియస్లీ కొద్దిగా డార్క్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో నేను కామన్గా అన్ని ఫొటోస్కి చాలా ఫొటోస్కి నేను ఇది యూస్ చేస్తాను బికాజ్ ఇట్ లుక్స్ కూలర్. యాక్చువల్లీ నాకు చాలా బెటర్గా కనిపిస్తుంది నాకు ఆ రిలేటెడ్లోకి వచ్చేసరికి. సో దట్ ఈస్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ డూ ఇన్ దిస్. సో ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ కలర్ గ్రేడింగ్. కలర్ మిక్సింగ్ మనం ఆల్రెడీ చేస్తాం. సో జస్ట్ ఇఫ్ ఐ గో ఫర్ ఆప్టిక్స్, జస్ట్ ఇది 0లో ఉంటే కామన్గా చుట్టూ ఫ్లాట్గానే ఉంటుంది. నేను కొద్దిగా మైనస్ వాల్యూలో పెట్టేసరికి చుట్టూ కూడా నాకు డార్కిష్ అనేది ఫామ్ అవుతుంది. సో చేసిన తర్వాత అండ్ జస్ట్ ప్రెస్ ఓకే. సో దట్స్ ద ఫోటో. సో ఇప్పుడు ప్రీవియస్ ఫోటోకి ఇప్పటికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ చూసుకోవాలనుకుంటే కనుక యూ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇలా మనం బయట మనం ఎవరికో ఇచ్చి పే చేసుకుని మనం ఖర్చు పెట్టే బదులు ఈజీగా ఎవరికాళ్ళు మనం ఇంట్లోకి వచ్చిన ఈజీగా ఒక ఫోటోని సంవాట్ బెటర్గా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ దట్ యూ కెన్ డూ? ఫేసెస్ మీద ఏమన్నా కొద్దిగా డ్యామేజెస్ కానీ ఏమన్నా స్పాట్స్ లాంటివి ఉన్నాయి అనుకోండి, యూ కెన్ యూజ్ ద ప్యాచ్ టూల్. ప్యాచ్ టూల్ అనేది జే ఇస్ ద షార్ట్కి. సో ప్యాచ్ టూల్తో ఏంటంటే మీరు జస్ట్ సెలెక్ట్ చేయండి, ఆ పక్కన స్కిన్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. సో ఆబ్వియస్లీ మీకు ఏంటంటే ఫొటోస్ మీద ఏమైనా మైన్యూర్ ప్యాచెస్ డ్యామేజెస్ ఏమైనా ఉంటే కనుక అంతవరకు మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. సో లేటర్ పోర్ట్రేచర్ అనే ఒక ప్లగిన్ ఉంది మనకి. పోర్ట్రేచర్ అనే ప్లగిన్ ఏంటంటే ఇట్ గివ్స్ సమ్వాట్ బెటర్ అపీరెన్స్ దాన్ దిస్. ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటే ఇది నేను అప్లోడ్ చేసిన ఫోటో, ఇది ఇప్పుడు నేను పోర్ట్రేషన్లో ఏమైనా అప్డేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యే ఫోటో. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్రెడీ అప్డేట్ అయ్యింది కొంతవరకు. సో వాల్యూస్ ఏవైతే నేను పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ, సో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, సో పర్టికులర్గా ఇక్కడ నేను ఏమీ చేంజెస్ చేయట్లేదు, జస్ట్ ప్రీసెట్ వచ్చి డిఫాల్ట్ వదిలేసాను. జస్ట్ సాఫ్ట్నెస్, షార్ప్నెస్ అనేది నేను కంపల్సరీ ఫుల్ పెట్టాను. సాఫ్ట్నెస్ అనేది ఏంటంటే మీరు కొద్దిగా వాల్యూ అనేది పెంచే కొద్దీ స్కిన్ అనేది ఓన్లీ పర్టికులర్ స్కిన్ మీద బాగా ఎక్కువ చూపిస్తుంది పోర్ట్రేచర్. సో ఇట్ బికమ్స్ వెరీ స్మూతర్ అండ్ వెరీ క్లియర్. సో టింట్ అనేది ఏంటంటే మీరు ఫేస్ టింట్ ఏ బేస్ మీద ఉండాలి, ఎంత బ్రైట్ ఉండాలి అనేది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ ఆబ్వియస్లీ మనం స్కిన్ వరకు బ్రైట్ చేసుకోవడానికి యూ కెన్ యూజ్ దోస్ థింగ్స్. కాంట్రాస్ట్ ఇస్ ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, కొద్దిగా డార్కర్ ఏరియాస్ ఇంకొద్ది కాంట్రాస్టీగా కనిపిస్తాం వల్ల అంటే ఫేస్ ఇంకొద్దిగా బెటర్గా కనిపిస్తుంది. సో కంపేరింగ్ టు దిస్ నౌ ఇట్ ఈస్ మోర్ బెటర్. సో ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు ప్రీవియస్ ఫోటోకి ఇప్పటికి చూసుకుంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో సింపుల్ వే ఒక ఫోటోని మీరు జస్ట్ విత్ ఇన్ ఒక 5 minutes లోపే ఒక ఫోటోని బెటర్గా మీరు చేసుకోవడానికి ఫోటోషాప్లో దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే దట్ యూ కెన్ వర్క్. సో ఫిల్టర్స్లో ఏంటంటే కెమెరా రా ఫిల్టర్ ఎవరికైనా కనపడతలేదు అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకున్న బోర్డ్ సపోర్ట్ కానీ మీకున్న గ్రాఫిక్ కార్డ్ కానీ సపోర్ట్ లేకపోతే కనుక, ఇన్ కేస్ మీరు ఎంత లేటెస్ట్ వర్షన్స్ తీసుకున్నా మీ సిస్టమ్ సపోర్ట్ లేకపోతే కనుక ఆబ్వియస్లీ కెమెరా రా ఫిల్టర్ అనేది కనపడదు. ఇట్స్ నాట్ అన్ ఎక్స్టర్నల్ ప్లగిన్, అంటే మీరు ఏదో బయట నుంచి ఇన్స్టాల్ చేసుకున్న ప్లగిన్ కాదు. అడోబ్ సీసీలో, ఫోటోషాప్ సీసీలో ఇట్స్ అ డిఫాల్ట్ ప్లగిన్ దట్ యూ కెన్ యూజ్. అండ్ నెక్స్ట్ ఇంతవరకు చేసిన తర్వాత ఫోటోని ఇంకొద్దిగా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెంచాలి. సో నేనేం చేస్తాను, ఫోటోని డూప్లికేట్ చేసి ఫిల్టర్ అదర్స్లోకి వెళ్ళి నేను హై పాస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ హై పాస్ అనేది ఏంటంటే ఐ విల్ మేక్ దిస్ ఫోటో అ లిటిల్ బిట్ 2.9, 3 బిలో పెట్టుకోండి. డోంట్ గో ఫర్ మోర్ 66కి అలా వెళ్ళొద్దు. జస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక 5%, 5 బిలో నేను 4.5 దాకా నేను పెట్టుకుని ఓకే చేస్తాను. చేసిన తర్వాత ఆ పర్టికులర్ లేయర్ని నేనేం చేస్తానంటే ఓవర్లే చేస్తాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ నౌ అంటే ఓవర్లే చేయటం వల్ల మీకు ఏం మారింది అని మీరు అనుకోవచ్చు. బట్ ఇఫ్ యూ గో ఫర్ క్లోజర్ జూమ్
ఇప్పుడు నేను ఇందాక ఇచ్చిన హైపాస్ని ఆఫ్ చేస్తే కొద్దిగా బ్లర్రీగా కనిపిస్తుంది. బట్ వెన్ ఐ గివ్ హైపాస్ అండ్ గివ్ దట్ ఓవర్లే, ద ఫోటో గెట్స్ మోర్ డీటెయిల్డ్. సి, ఈ లైన్స్ అని కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇందాక ప్రీవియస్గా నాకు ఈ లైన్స్ అంత డల్గా ఉన్నాయి. బట్ ఇఫ్ యూ సీ దిస్ నౌ, దీస్ కలర్స్ హ్యాస్ బీన్ బూస్ట్ అప్. సో కొన్ని కలర్స్ ఏంటంటే మనకి బ్లర్లో చాలా సాఫ్ట్ ఫీల్ క్రియేట్ అయిపోద్ది. సో ఈ హైపాస్ వల్ల ఏంటంటే కొద్దిగా ఫోటో అనేది క్లారిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో ఇన్ దిస్ వే మనం ఫోటోని ఏంటంటే కెన్ గివ్ అ లిటిల్ బిట్ క్లారిటీ టు దిస్. సో బూస్టప్ అనేది చేసుకోవచ్చు. సో అప్పుడు చేసేసిన తర్వాత నేను ఈ 2 లేయర్స్ని పై లేయర్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా మీరు కంట్రోల్ అని కొట్టంగానే కింద లేయర్కి ఆటోమేటిక్గా మర్జ్ డౌన్ అయిపోద్ది. లేదు అనుకుంటే 2 సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్రెస్ చేసిన ఆటోమేటిక్గా 2 లేయర్స్ కలిపి ఒక లేయర్ కింద అయిపోతుంది. సో ఇఫ్ ఐ ప్రెస్ అప్పగో కంట్రోల్ చూడండి, ఆటోమేటిక్గా కింద లేయర్తో మర్జ్ అయిపోయింది. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్, రెండింటిని కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేసి కంట్రోల్ కొట్టాను. సో అలా అయినా నాకు మర్జ్ డౌన్ అయిపోద్ది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక ఫోటోని, సో కంపేరింగ్ టు ప్రీవియస్ ఫోటో వీ హ్యావ్ దిస్. సో ఇఫ్ ఐ ఓపెన్ ది ఫోటో అనదర్ వన్ విచ్ I have taken first time. So here you can see the difference. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ ఫోటో బాగుంది. సో కంపేరింగ్ టు మనం జస్ట్ సింపుల్గా ఒక 3 to 4 minutesలో ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ అనేది తీయగలుగుతాం విత్ ద హెల్ప్ ఆఫ్ డిఫాల్ట్ ఎఫెక్ట్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ఫోటోషాప్. సో దట్స్ ఇట్ గైస్. సో సింపుల్గా ఒక 3 minutesలో మనం ఈ క్లాస్ని ఫినిష్ చేసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు ఏంటంటే నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఆటోమేటిక్గా ఒక అలారం లాగా మీకు యూట్యూబ్లో ఒక డాట్ చూపిస్తుంది. సో అప్లోడ్ అయినట్టుగా మీకు హింట్ అనేది వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.